ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం మొదటి 12 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 13 నుండి 19 వరకు నీవు దాచి ఉంచిన గొప్ప మేలు అనే అంశమును ధ్యానిద్దాము. కీర్తన 31, 13, 14. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. దీనులను నాశనం చేయుటకు దురాలోచనలు చేస్తారని, దురాలోచనలు గలవాడు నేరస్తుడని, దురాలోచనలు యెహోవాకు హేయమని వాక్యం సెలవిస్తుంది. నరహత్య వంటి ఘోరమైన పాపక్రియలు చేయుటకు దురాలోచనలు దారితీస్తాయి. నాకు చేయబోయే హానిని గూర్చి చేయుచున్న గుసగుసలు నేను వింటున్నాను. ఏ వైపు నుండి చూచినా భీతావాహ సంఘటనలే నాకు సంభవిస్తున్నాయి. నేనైతే నీవే నా దేవుడవని, నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని బహుదీనుడుగా యేసుక్రీస్తు వదకు తేబడుచున్న గొర్రెపిల్ల వలె మౌనముగా ఉన్నాడు. కీర్తన 31, 15, 16. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీ కృపచేత నన్ను రక్షింపుము. నా కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి. ఆయన చిత్త ప్రకారము నా జీవితంలో జరిగే మేలుకైనా కీడుకైనా విధేయతతో అంగీకరిస్తాను. నాకు ఏ సమయంలో ఏది జరగవలనో అవి నా జీవితకాల నిర్ణయములో నీవు లిఖించి ఉన్నావు. అవన్నీ నీ వశంలో ఉండి వాటి సమయాల్లో నెరవేర్చబడతాయి. ఆయన మనలను దర్శించినప్పుడు ఆయన తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. ఆయన ముఖకాంతిలో తన బిడ్డలకు రక్షణ, విజయము అనుగ్రహిస్తాడు. దేవుని ముఖకాంతిలో మన సహజ స్థితి మనకు గ్రహింపు చేయబడుతుంది. మనలో దాగి ఉన్న రహస్య పాపాలు బహిర్గతమవుతాయి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కృపచేత రక్షణ సంపాదించుకోవాలి. కీర్తన 31, 17, 18. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై యుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నేనైతే నీవే నా దేవుడవని నిన్ను నమ్ముకొని ఉన్నాను. నీ కృపచేతనే నన్ను రక్షించు, నన్ను ఎన్నడూ సిగ్గునందనీయకు. భక్తిహీనులు అహంకారంతో వేషధారులుగా ఉంటారు. నీ ఎడల తిరుగుబాటు చేస్తూ అవిధేయులుగా దేవుని దుఃఖపెడతారు. వారు సిగ్గు అవమానములతో పాతాళ పాశములలోనికి మౌనముగా దిగిపోతారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనులు గర్వంగా ప్రవర్తిస్తూ అబద్ధాలతో మోసాలు చేస్తూ అసహ్యకరమైన కార్యాలు చేస్తారు. కష్టపడకుండా వంచన చేసి గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకుంటారు. దుష్టులు నిర్దోషులని, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చి న్యాయమును త్రిప్పివేస్తారు. నీతిమంతులను కఠినమైన మాటలతో దూషణ చేస్తారు. అట్టి అబద్ధికుల పెదవులు మూయబడతాయి. వారు పాతాళమునందు మౌనులై ఉంటారు. కీర్తన 31, 19. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. దేవుని యందు భయభక్తులు గలవారు యథార్థత, నీతి, న్యాయాలతో జీవిస్తారు. వారు
దేవుని యందు భయము కలిగి పాపమునకు దూరముగా పారిపోతారు. యెహోవా యందలి భయము వారికి ఐశ్వర్యము. వారు రక్షణ మార్గంలో నడుస్తూ దేవుని ఆత్మజ్ఞానాన్ని పొందుకుంటారు. దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. వాక్యము ప్రార్థనలో బలము పొందుకుంటారు. నాశనకూపము అనే పాతాళము నుండి తప్పింపబడి నిత్యత్వము అనే పరలోకమును స్వతంత్రించుకుంటారు. సామెతలు 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. ఇవే నీవు దాచి ఉంచిన గొప్ప మేళ్ళు. వాటిని ప్రభువునందు ప్రయాసపడి దేవుని కృప ద్వారా సంపాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి భాగ్యమునిచ్చి మాతో మాట్లాడినందుకై నీకే వందనములు ప్రభువా. మా విశ్వాసమునకు నీవే ఆధారభూతుడవు దేవా. భక్తిహీనత మాకు అంటకుండా మమ్మల్ని విమోచించండి. నీ కృప ద్వారా నీవిచ్చిన రక్షణను కాపాడుకొనుటకు సహాయం చేయండి తండ్రి. మా విశ్వాస యాత్రను నమ్మకముగా కొనసాగించుకున్నటకు నీ శక్తిని మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.